మాజీ భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు పేరు తెలియని వారు ఈ దేశంలో ఉన్నారంటే అతిశక్తి కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ఈరోజు ఉన్నాం. మనం పివి నరసింహారావు గారి ఇంటి వద్ద ప్రస్తుతం ఉన్నాం. వారి ఇంటిని కనుక చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ పక్కనే ఉన్న ఒక దేవాలయం కూడా ఉంది. అలాగే వారి ఇంటి నిర్మాణం మనం చూడవచ్చు. ఇక్కడ పురాతనమైన భవనం. ఇక్కడే మరి నూతనంగా బుడ్రాయి ప్రతిష్టాపన కూడా జరిగింది. వారి ఇంటిని చూడవచ్చు, వారి ఇంటి నిర్మాణాన్ని. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద గేటు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక పెద్దది వేప చెట్టు, ఒక మర్రి చెట్టు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఆయన గతంలో ఆయన బ్రతికున్న కాలంలో ఆయన వాడిన కారును కనుక చూడవచ్చు. ఇక్కడ స్పష్టంగా ఇక్కడ నెంబర్ కూడా ఉంది. అంటే ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఢిల్లీలో ఉన్నప్పుడైనా DN2CG 4395 అనే కారును వాడినట్టు మనకు తెలుస్తున్నది. ఇక్కడ వారి ఇంటిలో ఏ విధంగా నిర్మాణం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వారి మరణాంతరం ఇక్కడ విగ్రహాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి పైకి చూసినట్లయితే పురాతనమైన భవనం ఇది. ఇక్కడ చూడడానికి విశాలమైన ప్లేస్ ఇక్కడ ఉంది. కొన్ని నూతనంగా నిర్మించడం జరిగింది. అలాగే వారి ఇంట్లోకి కనుక వెళ్ళినట్లయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఆయన ఫోటోలు ఇక్కడ తిలకించవచ్చు. 1973లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం వంశపార్యపరంగా లభించిన ఇంటిని ఆయనకు నివాస యోగంగా బాగు చేయించుకునేవారు శ్రీ నరసింహారావు గారు. ఇక్కడ ఇల్లును చూడవచ్చు. పాతకాలంలో ఇక్కడ నరసింహారావు గారు ఆయన పెద్ద కుమారుడైన పివి రంగారావుని పట్టుకొని ఉండగా పక్కన నిలబడిన సతీమణి సత్యమ్మ, వారి ఎడమ వైపున ఆయన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ములను కూడా చూడవచ్చు. పివి నరసింహారావు గారి తండ్రి సీతారామారావు, తల్లి రుక్మిబాయమ్మను కూడా ఇక్కడ ఫోటోలో చూడవచ్చు. మరి ఇక్కడ వారి ఇంటి నివాసంలో ఉన్న కొన్ని వస్తువులను, పాతకాలపు వస్తువులను కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని, వరంగల్ అర్బన్ జిల్లాకు పివి నామకరణం చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా సైకిల్ యాత్ర పిడిశెట్టి రాజు, ఒక సామాజిక కార్యకర్త కూడా ఇదే సైకిల్ మీద జాతీయ జెండాతో మరి గతంలో సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఈ సైకిల్ కూడా చూడవచ్చు, అప్పటి సైకిల్. అదేవిధంగా మరి ఇక్కడ ఫోటోలు కనుక చూసినట్లయితే ఆయన నరసింహ గారి సతీమణి సత్యమ్మ గారితో 1944వ సంవత్సరం ఈ ఫోటో కనుక చూసినట్లయితే నరసింహరావు గారు న్యూయార్క్ నగరాన్ని సందర్శించినప్పుడు దృశ్యం 1974వ సంవత్సరంలో. ఇది ముల్కనూరు గ్రామీణ సహకార బ్యాంకు మరియు మార్కెటింగ్ సొసైటీ సంస్థ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న దృశ్యం 1956 సంవత్సరం. ఇది ప్రధానిగా ప్రమాణ స్వీకారానంతరం రాష్ట్రపతి వెంకటరామన్ మరియు మంత్రివర్గ సహచరులతో ఈ ఫోటో చూడవచ్చు. 1971వ సంవత్సరంలో తన కుటుంబంతో పివి నరసింహారావు గారు, ఆయన తల్లి, అతని ఎడమ వైపున ఉన్న తల్లి, పిల్లలు, మనవలు, మనవరాళ్ళ ఫోటో కూడా చూడవచ్చు. నరసింహారావు గారు పాకిస్తాన్ని సమర్థంగా ఎదుర్కొన్న ఆతమిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యం 1994వ సంవత్సరంలో. ముఖ్యమంత్రి అయిన పివి నరసింహారావు గారు 1972 సంవత్సరంలో
శ్రీశైలం ఆనకట్టలను సందర్శిస్తున్న సమయం చూడవచ్చు. ఇక్కడ మెట్రికులేషన్ చదువుతున్న కాలంలో ముందు వరుసలో కుడి నుండి రెండవ వ్యక్తి ఈయన చూడవచ్చు ఇక్కడ. అదేవిధంగా ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు వివాదాస్పదమైన భూ సంస్కరణల చట్టాన్ని రేడియోలో ప్రకటిస్తున్న సందర్భంగా 1972వ సంవత్సరంలో ఫోటో ఇది. అలాగే నరసింహారావు గారు కనిష్ట పుత్రుడైన పివి ప్రభాకర్, కోడలు ఉమా, మనవరాలు దివ్య, మనవడు ధ్రువతో ఈ ఫోటో చూడవచ్చు. అలాగే పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం పాల్గొన్న ఒక సమావేశం దృశ్యం 1973లో చూడవచ్చు. ప్రధానమంత్రి పివి నరసింహారావు ముస్లిం నాయకులతో 1996 సంవత్సరంలో మరి ఉన్న ఫోటో కనుక ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇంకా చాలా ఇక్కడ చూడవచ్చు. పివి నరసింహారావు గారు మరి నాటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీతో దిగిన ఫోటో చూడవచ్చు ఇక్కడ. అలాగే ఇంకా ఎన్నో ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. దినచర్యలో భాగంగా 9 మోతీలాల్ నెహ్రూ మార్గులో సాయంకాలం బ్యాడ్మింటన్ ఆడుతున్న దృశ్యం ఇక్కడ చూడవచ్చు. అలాగే పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం ఇక్కడ 1971 సంవత్సరంలో ఈ ఫోటో కనుక చూడవచ్చు. నరసింహారావు గారు ప్రధాని రాజీవ్ గాంధీ గారితో మాస్కోలో దిగిన చిత్రం 1965వ సంవత్సరంలో చూడవచ్చు. ప్రధానమంత్రి మరియు కాంగ్రెస్ అధ్యక్షుడైన శ్రీ పివి నరసింహారావు గారు తిరుపతిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ 1992 సంవత్సరంలో ఇది. ప్రధానమంత్రి నరసింహారావు గారు భారతీయ తీర రక్షక దళాన్ని సందర్శించిన సందర్భం 1992లో ఆయన కార్యదర్శి పివిఆర్కే ప్రసాద్ పక్కనుండగా సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న నాటి ప్రధానమంత్రి నరసింహారావు గారిని చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ నాకు ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, నరసింహారావు గారు ఇందిరాగాంధీ గారి జానపదుల ఆహార్యం ధరించారు, వెనుక నిలబడి ఉండగా. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఇందిరాగాంధీ ఉంటే ఆయన వెనకాల ఉన్నారు. ఇక్కడ రక్షణ మంత్రి నరసింహారావు గారు ఆయన రక్షణ మంత్రి ఉన్నప్పుడు నౌకా స్థావరంలో సైనిక వందనం అందుకుంటున్న దృశ్యం 1965వ సంవత్సరంలో. అలాగే ఫైల్స్లో మునిగిపోయిన శ్రీ నరసింహారావు గారు చూడవచ్చు. అక్కడ విదేశాంగ మంత్రి శ్రీ నరసింహారావు గారు రాజస్థాన్ సర్వలో భాగంగా తీసుకున్న ఫోటో ఇది. ఆయన గురువైన స్వామి రామానంద తీర్థ గారితో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు, రామానంద తీర్థ గారితో. అలాగే నరసింహారావు గారు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతో 1972 సంవత్సరంలో చూడవచ్చు. లేరేలా ఎవరైనా వాళ్ళ అబ్బాయి ఇక్కడ ప్రభాకర్ గారి ఫోటో చూడవచ్చు. మరి ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఎన్నో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారితో నరసింహారావు గారి కుటుంబం ఇందిరాగాంధీతో కలిసి వాళ్ళ కుటుంబం ఇక్కడ చూడవచ్చు. మరి మాజీ ప్రధాని అయిన చంద్రశేఖర్ మరియు పివి సింగ్లతో 1991లో దిగిన ఫోటో ఇది. అమెరికా రాష్ట్రపతి బిల్ క్లింటన్తో వైట్ హౌస్లో మే 1994వ సంవత్సరంలో దిగిన ఫోటో ఇది. సింగపూర్లో మొట్టమొదటి ప్రధానమంత్రి లీ క్వాన్ యూతో 1994వ సంవత్సరంలో ఇది. ప్రధానమంత్రి కార్యాలయ సభ్యులైన నరేష్ చంద్ర ఎడమ వైపు నుండి రెండవ వ్యక్తి, ఆర్కే కందేకర్ ఎడమవైపు నుండి మూడవ వ్యక్తి, భువనేశ్వర చతుర్వేది, మన్మోహన్ సింగ్, అమర్నాథ్ వర్మ, పిఆర్కే ప్రసాద్తో కలిసి దిగిన ఫోటో ఇక్కడ చూడవచ్చు. ఎర్రకోట వేదికగా దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని చూడవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంపై అమితమైన ఆసక్తి గల నరసింహారావు ఆయన కంప్యూటర్ ఉపయోగిస్తుండగా 1990 సంవత్సరంలో ముఖ్యంగా చూడవచ్చు. నరసింహారావు గారు జవహర్ లాల్ నెహ్రూ గారి
ఉపన్యాసం తెలుగులోనికి అనువదిస్తున్న దృశ్యం 1963వ సంవత్సరంలో. అలాగే మిగతా ఫోటోలు కనుక చూడవచ్చు. అది ప్రధాని నరసింహరావు గారు ఏకంగా 17 భాషలలో ప్రావీణ్యం ఉన్నదంట. అతనికి 17 భాషలను అనర్గళంగా మాట్లాడే గొప్ప వ్యక్తి అతను. మరి నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఆయనను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అనంతరం ఆయన భారత ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ప్రధానమంత్రినే కాదు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అలాగే మంత్రిగా కూడా సేవ చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సేవలను చేశాడు. పివి నరసింహరావు గారు మరణానంతరం వారికి భారతరత్న పురస్కారం కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందజేయడం జరిగింది. మరి వారి అబ్బాయి అయిన ప్రభాకర్ రావు గారు తీసుకోవడం జరిగింది. నాటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నరసింహరావు గారు డిసెంబర్ 23, 2004వ సంవత్సరంలో మృతి చెందడం జరిగింది. నరసింహరావు గారి కుమారులైన 3 కుమారులు రాజేశ్వరరావు గారు, రంగారావు గారు మరణించగా ప్రభాకర్ రావు గారు ఇప్పటికీ ఆయన జీవించే ఉన్నారు. ఇక్కడ నరసింహరావు గారి ఇల్లును చూసుకోవడానికి కొరకై ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. అతని మాటలో తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీ పేరు? నా పేరు లక్ష్మీకాంతరావు. లక్ష్మీకాంతరావు గారు, మరి ఇక్కడ పివి నరసింహరావు గారి గురించి మీ మాటలో చెప్పండి. పివి గారు రాష్ట్రంలోని అన్ని మంత్రి పదవులు చేసినారు. తర్వాత 1970లో ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆయన ఏ మంత్రివర్గంలో ఉన్నా కూడా, ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా, రక్షణ శాఖలో ఉన్నా, ఫారిన్ మినిస్టర్గా ఉన్నా కూడా, ఏ మంత్రివర్గంలో ఉన్నా కూడా దాంట్లో ప్రతి ఒక్క మంత్రి దానికి న్యాయం చేయడం జరిగింది. ఆయన అందులో ఎన్నో సంస్కరణలు, ఏ శాఖలో ఉన్న సంస్కరణలు అయినా కూడా ఆయన తీసుకొచ్చి ప్రజల కోసం ఆయన చాలా పాటుపడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూ సంస్కరణలు చట్టాన్ని తీసుకొచ్చి చాలా మంచి చేయడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నాక ఆర్థిక సంస్కరణలు చేసి ఈనాటి వరకు కూడా అదే సంస్కరణలు జరుగుతున్నాయి. వారి అబ్బాయి గారు ప్రభాకర్ రావు గారి సౌజన్యంతోనే ఇప్పుడు పివి నరసింహరావు గారి అబ్బాయి 3లో 2 మృతి చెందడం జరిగింది. మరి వాళ్ళ సంబంధికులు కానీ లేకుంటే ప్రభాకర్ గారు కానీ ఇక్కడికి వస్తారు ఎవరన్నా? ఎవ్రీ 5-10 days ఒకసారి వస్తుంది. ఎవరెవరు వస్తారు? ప్రభాకర్ గారి కుటుంబం వస్తూ ఉంటుంది, నాగేశ్వరరావు గారి కుమారుడు వస్తుంటారు. ఇక్కడ మీటింగ్లు కానీ, సంక్రాంతి వేడుకలు కానీ, శివరాత్రి వేడుకలు కానీ, జయంతి, పివి గారి జయంతి, వర్ధంతి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్ కానీ అందరూ వస్తూ ఉంటారు. ఈ పివి ప్రభాకర్ రావు గారి సౌజన్యంతోనే ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ప్రతి మీటింగులు కానీ ఏవైనా కూడా. ఈ మధ్యకాలంలో రచయితలు, 3 జిల్లాల రచయితల ప్రోగ్రాం కూడా ఉంది. ఇక్కడ ప్రభాకర్ రావు గారు వస్తూ ఉంటారు ఇక్కడికి. పివి నరసింహరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు, దేశ ప్రధానిగా కూడా చేశారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి కన్నా ఈ గడ్డ మీద ఉన్నటువంటి గ్రామస్తులు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఇక్కడ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. మన దక్షిణ రాష్ట్రాలలో ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు ఉండడం, ఆయన 16-17 భాషలు రావడం, చాలా మేధావి. ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి
ఆయన అడ్వైజులు ఇస్తూ చాలా మంచి కార్యక్రమాల కోసం ఆయన తోడ్పడుతూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మాకు మన తెలంగాణకు గర్వస్థానంలో ఉన్నారు. పివి నరసింహరావు గారి ఈ ఇంటిని ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ చుట్టుపక్కల మండలాలకు సంబంధించి జిల్లా సంబంధించి ఎవరైనా చూడడానికి ఇక్కడికి వస్తారా? చాలామంది వస్తుంటారండి. ఇక్కడ చుట్టుపక్కల జిల్లా పల్లెలు ఇక్కడ గ్రామాలని కాకుండా రాష్ట్రం నుంచి విదేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. విజిటర్స్ చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఆయన ఇల్లు చూడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కడికి వచ్చినా కూడా ఈ ఇంటికి రావడానికి చాలా ప్రయత్నం చేసి వస్తూ ఉంటారు. చాలామంది సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి ఏదైనా కూడా ఇక్కడ కావాల్సిన వసతులు కానీ అన్నీ మా ప్రభాకర్ రావు గారి సౌజన్యంతో అన్ని తయారు చేయడం జరిగింది. అన్ని విధాల వసతులు ఉన్నాయి. దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతరత్న పివి నరసింహరావు గారికి రావడం పట్ల ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ ఏమనుకుంటున్నారు? చాలా ఆనందంగా అనుకుంటున్నారు. చాలా బాగా కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ఆధ్వర్యంలో జరిగిన భారతరత్న కార్యక్రమంలో పురస్కారాలు ఇచ్చే కార్యక్రమంలో పివి నరసింహరావు గారికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. గ్రామస్తుల తరఫున అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. దేశ ప్రధానిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపినటువంటి పివి నరసింహరావు గారు మృతి చెందినా కూడా ఆయన నివసించిన ఈ భవనాన్ని ఇల్లును చూడడానికి దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడ వచ్చి మరి ఇక్కడ విజిట్ చేసి వెళ్తున్నారు. ఇది ఒక ఇల్లు కాదు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు చుట్టుపక్కల మండల ప్రజలు కూడా ఇది ఒక దేవాలయంగా భావిస్తూ ఆయన ఒక దేవుడిగా పూజిస్తున్నారు. మానవుడిని మాధవుడిగా చూడడం అంటే మామూలు విషయం కాదు. అతడు చేసిన గొప్ప పనులను చూసి ఈ చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా జిల్లాలే కాకుండా యావత్ దేశం మొత్తం ఈరోజు అతన్ని ఒక దేవుడిలా పూజిస్తుందంటే దానికి కారణం అతడు చేసిన ఎన్నో అద్భుతమైన సంస్కరణలు, ఈ దేశాన్ని పరిపాలించిన తీరు. నేటి రాజకీయ నాయకులు పివి నరసింహరావు గారిని చూసి ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయం అంటే ఈరోజు దుస్తులు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్న కొందరు రాజకీయ నాయకులకు కనువిప్పు కావాలి. పివి నరసింహరావు గారిని గురించి తెలుసుకోండి, అతని జీవిత చరిత్ర చదవండి, అతడిలా మారండి, ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయండి. కల్మషం లేని రాజకీయ జీవితం గడిపిన పివి నరసింహరావు ఎంతోమందికి ఆదర్శమని చెప్పక తప్పదు. పివి నరసింహరావు అంటే ఒక చైతన్యం. పివి నరసింహరావు అంటే రాజకీయ విలువలు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు మా ఊరు కావడం మాకు గొప్ప గర్వంగా ఉందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మా ప్రాంతానికి చెందిన వాడు కావడం తమ అదృష్టమని ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు తెలియజేస్తున్నారు. మాటూ రవీందర్ గౌడ్, RV19 టీవీ, వంగర గ్రామం నుంచి.